సర్వలోకానికి ఒకే దేవుడైన తండ్రికి, ఆయన ప్రియకుమారుడు సర్వలోక రక్షకుడు మనకందరికి ప్రభు అయిన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో ఈ సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆన్లైన్ వినడానికి ఎంతమంది అయితే బిడ్డలు సిద్ధపడి ఉన్నారు వారికి అందరికీ, ఆన్లైన్ కుటుంబానికి మన ప్రభువు మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన నామములు, శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, నమ్మకమైన తండ్రి, మహిమగల రాజా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు సర్వలోక రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములు పరిశుద్ధాత్మ సహాయముతోనే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నాయన మీ మాటలు వినడానికి ఎందరైతే బిడ్డలు సిద్ధపడి ఉన్నారో మమ్మల్ని అందరినీ పరలోక జ్ఞానం చేత నింపండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని సమయంలో మీరు మాకు దయచేసి ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించే మాటలను లేఖనాల్లో నుండి మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామం ఈ ప్రార్థన మీకే సమర్పించడానికి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మార్గము మరణమునకు చేరుస్తుందా? మొదటి భాగం అయిపోయింది, రెండవ భాగంలోకి వచ్చాం. మార్గము మరణమునకు చేరుస్తుందా అనే విషయం గురించి కొన్ని విషయాలు మనం లేఖనాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ సమయంలో జ్ఞాని అయిన సొలొమోను గారు రచించిన సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచిస్తే, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని వ్రాయబడింది. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని. అలాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడు అయినను తుదకు అది మరణమునకు చేరును అని వ్రాయబడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును అని వ్రాయబడు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అన్నాడు అంటే, ఎవరి దృష్టి ప్రకారముగా వారు ఆలోచిస్తారు, అంటే ఎవరి ఆలోచన ప్రకారముగా వాళ్ళు ఆలోచిస్తారు. స్వంత జ్ఞానముతో ఆలోచించే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. ఒకని ఉద్దేశంలో, అంటే తన ఆలోచనలో, తనకున్న జ్ఞానములో, తన ఆలోచనకి, తన దృష్టికి యథార్థముగా కనబడుతుంది కానీ అయినను తుదకు అది మరణమునకు చేరు, చివరికి వచ్చేసరికల్లా మరణమునకు చేరుతుంది ఆ మార్గము అనేది జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా మనకు స్పష్టంగా తెలియజేయబడింది. ఇంతకుముందు తెలియపరచబడినటువంటి మొదటి భాగంలో ఒకటి అగ్నిగుండానికి చేర్చే మార్గం, అది దుష్టుని ద్వారా జరుగుతుంది. నిత్య జీవానికి చేర్చే మార్గం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా
ఆ మార్గం జరుగుతుంది అనేది మనం కొన్ని విషయాలు గమనించడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచించగలిగినట్లయితే మత్తయి గారు రాస్తూ ఒక మాట తెలియపరుస్తున్నారు. 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూడగలిగినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దారి ద్వారా ప్రవేశించువారు అనేకులు. దేని ద్వారా అంటే విశాలమైనటువంటి నాశనమునకు పోవు ద్వారము. ఆ మార్గంలోనట అనేక మంది ప్రవేశించడానికి ఇష్టపడతారంట. ఈ నాశనానికి వెళ్లే దారి ఏ విధంగానైతే విశాలంగా ఉందో, సకల సుఖభోగాలు ఆ మార్గంలో ఉన్నాయో, ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంటంటే స్వేచ్ఛ, సుఖభోగాలు, తనకు ఏది అవసరమైతే అందుబాటులో దొరికేటటువంటి మార్గం. అదే ఎక్కడ ఉందంటే విశాలమైన మార్గంలో మనకు కావలసిన అవసరతలన్నీ కూడా తీరేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇరుకు మార్గంలో అనేకులు ప్రవేశించడానికి ఇష్టపడరని చెప్తా ఉన్నాడు. ద్వారము అంటే మార్గమునకు వెళ్లే ప్రారంభములో ఉన్నటువంటిది ద్వారం. ద్వారములో నుండి లోపలికి వెళ్ళగలిగితే మార్గంలోకి వెళ్తాం. కాబట్టి ఇక్కడ జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి అంటే ఆ మార్గము సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే అంటున్నాడు. లూకా గారు రాస్తూ చెప్తున్నాడు కదా, 13వ అధ్యాయము 24వ వచనంలో, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటే పోరాడాలి. ఇరుకు ద్వారం ప్రవేశించడానికి పోరాడండి అన్నాడు అంటే అది చాలా కష్టతరమైనది అనేటటువంటి అర్థం, భావన అక్కడ మనకు గ్రహించవచ్చు. మనం ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. మత్తయి గారు రాసిన సువార్తను, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొరు వారు కొందరే. లూకా గారు ఏం చెప్పారు? అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అంటున్నారు. మరి ఈ రోజున మనం ఆలోచించగలిగితే ఇది చాలా కష్టతరము అని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉంటే, కొంతమంది ఈ రోజున ఏం చెప్తున్నారంటే, ఇరుకు ద్వారమును మీరు ప్రవేశించారా, మీకు చేత కాదు ప్రవేశించటం, నేను ప్రవేశించాను అని కొంతమంది దైవ సేవకులు ధైర్యంగా చెప్పడం కూడా మనకు వినపడుతూ ఉంది. నిజంగా మనం ఆలోచించాలి అంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాటలో కూడా అర్థము పరమార్థాలు ఉన్నాయనేది ముందుగా మనం గ్రహించుకోవాలి. ఆయన ఏమన్నారు? ఇరుకు ద్వారమును ప్రవేశించ పోరాడుడి అన్నాడు. అంటే అది ఒక పోరాటం. ఇరుకు మార్గంలో ప్రవేశించడం అంటే అంత సులభం కాదు, అంత సులువు కాదు. ఇరుకు మార్గంలో ప్రవేశించాలి, పోరాడాలి, పోరాటం కావాలి. అయితే అనేకులు ప్రవేశింపాలని చూస్తున్నారు కానీ వారి వలన కాదు అని మీతో చెప్పుతున్నాను అని ఖచ్చితంగా చెప్పేశారు. మరి ఈరోజు మీరు ప్రవేశించారా? మీరు ప్రవేశించరు, కానీ నేను ప్రవేశించాను ఇరుకు ద్వారమున, ఇరుకు మార్గంలో అని బోధన చేసేటటువంటి దైవ సేవకులు కూడా ఈరోజు కనబడుతున్నారు మనకు సమాజంలో. మనం ఆలోచించగలిగినట్లయితే ఎలా ప్రవేశించగలుగుతున్నారు వాళ్ళు?
పోరాటం చేస్తున్నారా? ఏ పోరాటం చేస్తున్నారు? వాస్తవంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి నియమావళి ప్రకారంగా ఈరోజు పోరాటం చేస్తున్నారంటే చేయట్లేదు. మరి అలాంటి వారు స్పష్టంగా చక్కగా ముఖాముఖిగా వారు చెప్తుంది ఏంటంటే, నేను ఇరుకు ద్వారమున ప్రవేశించాను, మీరు ప్రవేశించడం చేత కాదు మీకు, మీరు పోరు ఇరుకు మార్గంలో అని మాట్లాడుతుంటే, మరి వాటిని మనం ఆలోచిస్తే నియమం ప్రకారము పోరాడేటటువంటి వ్యక్తులుగా కనబడట్లేదు వాళ్ళు. మరి నియమం ప్రకారం పోరాడమని లేఖనాలు చెప్తూ ఉంటే, నియమం ప్రకారం పోరాడకుండా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఇరుకు ద్వారం నేను ప్రవేశించాను అని చెప్పడం మరి ఆశ్చర్యంగా ఉంటుంది కదా, విడ్డూరంగా ఉంటుంది ఆ మాట. కాబట్టి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తారు కానీ వారి వలన కాదు. కారణం ఏంటంటే, ఎవరి దృష్టికి వాళ్ళ మార్గము సరైనదిగా కనబడుతుంది. ఈరోజు వారి దృష్టి ప్రకారంగా, అంటే వారి ఆలోచన ప్రకారంగా, వారి సొంత జ్ఞాన ప్రకారంగా, దేవుని జ్ఞానాన్ని అడగవలసిన అవసరం లేకుండా, వాక్యాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు నా దృష్టికి నేను వెళ్లే మార్గము యథార్థంగా కనబడుతుంది కాబట్టి అదే యథార్థమైంది అనేటువంటి ఒక నిర్ధారణలోకి వచ్చి, చివరికి ఏం జరుగుతుందంటే, తుదకు అది ఆ మార్గము, వారి దృష్టికి యథార్థం అనుకున్నటువంటి మార్గము చివరికి ఆ మార్గం మరణానికి చేరుస్తుంది అని సొలొమోన్ గారు చెప్తున్నారు. జ్ఞాని ఆయన, ఆ జ్ఞాని అయిన సొలొమోన్ గారు చెప్తున్నటువంటి మాటలు. మరి మనమేమో ఈరోజు వేదికల మీద రకరకాలుగా చెప్తూ ఉన్నాం. యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనము ఆలోచించగలిగినట్టయితే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుట, బయటికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును అని వ్రాయబడింది. నేనే ద్వారమును. ఇప్పుడు మార్గంలోకి వెళ్ళాలంటే మొట్టమొదటిగా ద్వారం ఉంటుంది. ద్వారములో నుండి మార్గంలోకి వెళ్ళాలి. ఆ ద్వారము నేనేనని చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఆ ద్వారము నేనేను అన్నారు అంటే, ఆ ద్వారములో నుండి వెళ్ళగలిగితేనే రక్షింపబడిన వారై ఉంటారు వారు, వెళ్ళగలిగిన వారు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును అన్నాడు. ఆ ద్వారం యేసుక్రీస్తు వారు, నేనేనని చెప్తున్నారు. మార్గం కూడా యేసుక్రీస్తు వారే. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని చెప్తున్నాడు. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు వెళ్లే అవకాశం ఇక లేదు అని కూడా ఖచ్చితంగా యోహాను సువార్త 14:6లో యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపలికి ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై, ద్వారములోకి వెళ్ళగలిగిన వాడే రక్షింపబడతాడు. రక్షింపబడిన వాడై లోపలికి పోవుట, బయటికి వచ్చుచు తిరుగుతూ ఉంటాడు. మరి ఈ సమయంలో మనం ఆలోచించగలిగినట్లయితే, యేసుక్రీస్తు వారే ద్వారము, యేసుక్రీస్తు వారే మార్గము. ఆ మార్గం అయితేనే మనము తండ్రి ఎక్కడ ఉన్నారో అక్కడికి మనం చేర్చగలిగేటటువంటి మార్గం యేసుక్రీస్తు వారు.
యేసుక్రీస్తు వారు అని స్పష్టంగా మనకు తెలియపరచబడుతూ ఉంది. ఆ మార్గం ఏంటంటే ఇరుకు మార్గము, రక్షింపబడే ఇరుకు మార్గము. దాని ద్వారం యేసుక్రీస్తు వారు, మార్గము కూడా యేసుక్రీస్తు వారే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి దృష్టికి వారికి యథార్థంగా కనపడేటటువంటి మార్గం అయితే అప్పటికప్పటికి వారి దృష్టి ప్రకారంగా, వారి ఆలోచన ప్రకారంగా, వారి నిర్ణయం ప్రకారంగా, వారికి ఉన్నటువంటి జ్ఞానము ప్రకారంగా మార్గాన్ని ఆలోచిస్తే అది యథార్థంగానే కనబడుతుంది. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. యథార్థమైనదిగా కనబడుతుందంట, సరైన మార్గంగా కనబడుతుందంట. ఎవరి దృష్టికి వాళ్ళకి కనబడుతుందే తప్ప లేఖనాలను ఆధారం చేసుకుని నిర్ణయించుకునేటటువంటి జ్ఞానము అక్కడ కనిపించట్లా. సొంత జ్ఞానం కనపడుతుంది, సొంత జ్ఞానము, సొంత నీతి కనపడుతుంది అక్కడ, సొంత నిర్ణయం కనపడుతుంది. కానీ అక్కడ మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారే మార్గమై ఉన్నారు, యేసుక్రీస్తు వారే ద్వారమై ఉన్నారు. ఆ ద్వారములో ప్రవేశించిన వాడే రక్షింపబడతాడు. అక్కడ రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వస్తూ ఉంటాడు అనేటటువంటి సత్యాన్ని ఈరోజు విడిచిపెట్టి ఎవరి దృష్టి ప్రకారంగా, ఎవరి ఆలోచన ప్రకారంగా వారు నా మార్గము సరైంది, నా మార్గము నా దృష్టికి యథార్థమైంది అని నిర్ణయించుకొని ఆ మార్గంలో వారు పోతూ అనేక మందిని ఆ మార్గంలో నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు. అది చివరికి ఆ మార్గము మరణమునకు చేరుస్తుంది, మరణానికి చేరుస్తుంది. నిజంగా మార్గం మరణానికి చేరుస్తుందా అంటే యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడు ఏర్పరిచినటువంటి యేసుక్రీస్తు అనే మార్గం అయితే మరణానికి చేర్చదు, జీవానికి చేరుస్తుంది, నిత్య జీవానికి తీసుకువెళ్తుంది. మనుషులు ఎవరి దృష్టి ప్రకారంగా వాళ్ళు ఆలోచించుకుని ఇదే యథార్థమైంది, ఇదే సరైన మార్గం నిర్ధారణ చేసుకుని ఆ మార్గంలో వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఆ మార్గము చివరికి తుదకు మరణానికి చేరుస్తుంది అనేది లేఖన సత్యమే. కాబట్టి యోబు గారు ఒక మాట అంటున్నారు, 16వ అధ్యాయము 22వ వచనం, యోబు గ్రంథము 16వ అధ్యాయం 22వ వచనం ఒక మాట అంటున్నారు. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును అంటున్నాడు. తిరిగి రాని మార్గము అంటే తిరిగి మరలా అది వచ్చే మార్గము కాదది, తిరిగి రాని మార్గమునకు నేను వెళ్తాను కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత అని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి తన దృష్టి ప్రకారముగా, సొంత నిర్ణయం ప్రకారంగా, సొంత జ్ఞానం ప్రకారంగా ఒక మార్గాన్ని యథార్థముగా లేదా ఒక మార్గం సరైనదిగా కనబడుతుంది అని చెప్పగలగటానికి కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగినట్లయితే ఒక్కసారి మనము ఇర్మియా గ్రంథంలో ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి అంటున్నాడు. మార్గములు ఎన్ని? 2 మార్గాలు కనబడుతున్నాయి ఇక్కడ. మరణమునకు చేర్చే మార్గం ఒకటి కనబడుతుంది, జీవానికి చేర్చే మార్గం ఒకటి కనబడుతుంది. మరణానికి చేర్చే మార్గము
ఎలా కనబడుతుందంటే అది ఎట్లా ఉంది అంటే ఒక వ్యక్తి తన దృష్టికి యథార్థమైందిగా కనబడుతుందని చెప్తున్నాడు. ఒక వ్యక్తి తన దృష్టి ప్రకారముగా యథార్థముగా కనబడుతుంది నా మార్గము, నేను ఎంచుకున్న మార్గము, నేను నిర్ణయించుకున్న మార్గము నా దృష్టికి అంటున్నాడు. ఈ మార్గమున ఒకటి, రెండవది దేవుడు భూమి మీద మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గము, యేసుక్రీస్తు వారి ద్వారా చేసిన మార్గము, నిత్యము జీవానికి వెళ్లే మార్గం. అది నిత్య జీవానికి. రెండు మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమంటే మార్గములలో నిలిచి చూడు. రెండు మార్గాలు కనబడుతున్నాయి మీ మధ్య. మరణానికి తీసుకెళ్లే మార్గం కనబడుతుంది, తర్వాత జీవానికి తీసుకెళ్లే మార్గం కూడా కనబడుతుంది. కాబట్టి ఏ మార్గంలో నీవు వెళ్ళాలో మార్గములలో నిలిచి చూడుడి అని చెప్తున్నాడు. పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నాడు అన్నాడు. మేలు కలుగు మార్గం, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నాడు, అప్పుడు మీకు నెమ్మది కలుగును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం ఆలోచించగలిగినట్లయితే అన్ని సమృద్ధిగా ఉంటున్నాయి, చక్కని ఉద్యోగాలు ఉంటున్నాయి, మంచి వ్యాపారాలు ఉంటున్నాయి, బాగా డబ్బు సంపాదిస్తున్నారు, కూడబెడుతున్నారు, కానీ నెమ్మది లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ నెమ్మది సంపాదించుకోలేకపోతున్నారు అనేక మంది భూమి మీద బ్రతికి ఉండగా. ఈ బ్రతికి ఉండగా నెమ్మది లేదు అనుకొని చనిపోతే తిరిగి చనిపోయిన తర్వాత కూడా నెమ్మది దొరకదు మనకు. ఆ నెమ్మది ఏంటంటే నిత్య జీవం. నెమ్మది అంటే విశ్రాంతి స్థలములో నెమ్మదిగా ఉంటాం. ఆ విశ్రాంతి స్థలములో నెమ్మదిగా ఉండాలి అంటే బ్రతికి ఉండగా మార్గములను గురించి, మార్గముల్లో నిలిచి చూడాలి. మనం మార్గములలో నిలిచి చూడాలి. మనం నిలిచి చూడమంటున్నాడు. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోమంటున్నాడు. అడిగి నడుచుకోమంటున్నాడు. ఈరోజు అడిగేది ఎంతమంది? ఎవరిని అడుగుతున్నాం? ఒక వ్యక్తి పోయి మరొక వ్యక్తిని అడిగితే నా దృష్టికి యథార్థంగా కనబడుతుంది ఈ మార్గము, రండి నా మార్గంలోకి అంటాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఎంచుకున్న మార్గం సరైనదిగా కనబడుతుంది నాకు, నేను చెప్పినట్లుగా మీరు వినండి, నా మార్గంలోకి రండి అంటున్నాడు ఒక ఆయన. కానీ పరిశుద్ధ గ్రంథము ఆధారిత గ్రంథం. ప్రతిదీ కూడా ఆధారం కనబడుతూ ఉంది ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి రక్షించబడాలి అంటే ద్వారమైనటువంటి యేసుక్రీస్తు వారే మార్గం మనకు. ఆ ద్వారంలో నుండి మార్గములోనికి వెళ్ళగలిగితే ఆ మార్గము ఎలా ఉంటుందంటే ఇరుకు మార్గం. అది ఇంకొకటి, ఆ దారి ద్వారములో నుండి మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే సంకుచితముగా ఉంటుంది. అది ఇరుకు మార్గంగా ఉంటుంది. అన్ని వనరులు దానిలో కనబడవు. ఇబ్బందిగా ఉంటుంది ఆ మార్గం. మనకు కావలసిన అవసరతలన్నీ తీర్చబడే మార్గం కాదది. స్వేచ్ఛగా బ్రతికే మార్గం కాదది. అది విశాలంగా ఉండదు, వెడల్పుగా ఉండదు. అయితే దానిలో ప్రవేశించాలని ఇష్టపడేటటువంటి అనేక మంది ఈరోజు ప్రవేశించలేకపోతున్నారు అని చెప్తున్నారు వాక్యం. కానీ విశాలమైన మార్గం కోరుకునే వారికి ఎప్పుడు రెడీగానే ఉంటుంది ఆ మార్గం. దానిలో సకల లాంఛనాలతో సకల భోగాలు అక్కడ సిద్ధంగా ఉంటాయి. ఈ రోజున ప్రజల్లో ఎక్కువ మంది విశాలమైన మార్గాన్ని వైపే చూస్తున్నారు, దాన్నే ఎంచుకుంటున్నారు. కానీ ఇరుకు మార్గమే
పోరాటముతో కూడినటువంటి మార్గము. ఆ పోరాటంలో నెగ్గితే జీవంలోకి వెళ్ళిపోతాం, జీవ మార్గాన్ని ఎన్నుకుంటాము, జీవ మార్గానికి మనము వెళ్ళగలుగుతాము అనేటటువంటి ఆలోచన ఈరోజు ప్రజల్లో కనిపించట్లేదు. ఎందుకంటే మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి అందులో నడుచుకునుడి అంటే ఈరోజు అడిగే వాళ్ళే కొదువైపోయారు. ఈరోజు ఎవరికి వాళ్ళు, నేను ఎంచుకున్న మార్గం నా దృష్టికి యథార్థమైంది అంటాడు ఒక ఆయన, సరైంది అంటాడు ఒక ఆయన, అడగవలసిన అవసరం నాకు లేదంటాడు ఇంకొక ఆయన. ఎవరి ఇష్ట ప్రకారంగా ఎవరి దృష్టికి అనుకూలమైనటువంటి మార్గాన్ని వారు ఎంచుకుని ఆ మార్గంలో ప్రవేశిస్తున్నారు కనుక ఈరోజు జీవితాలకు నెమ్మది కలుగనటువంటి దశ ఈరోజు క్రైస్తవులు ఏర్పడింది. ఇంకా ఏమంటారంటే వాళ్ళు, అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుతున్నారు. మేము మార్గాల్ని అడగవలసిన అవసరం మాకు లేదు, మార్గముల్లో నిలవాల్సిన అవసరం లేదు, నిలిచి చూడాల్సిన అవసరం అంతకంటే అంత అవసరం మాకు లేదు. మేము ఎంచుకున్న మార్గమే యథార్థమైంది, మేము ఎంచుకున్న మార్గమే సరైంది, మా దృష్టికి ఏదైతే సరిగ్గా ఉందో అనుకున్నామో అదే మా మార్గం, మీరు కూడా రండి మా మార్గంలోకని ఈరోజు నాశనకరమైన విధానములో తీసుకువెళుతూ ఏం చేస్తున్నారంటే కుటుంబాలను ఈరోజు పాడు చేస్తూ ఉన్నారు అనడానికి మనకు వాక్య సత్యాలు ఈ రోజున మనకు కనిపిస్తూ ఉంటాయి. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూడగలిగితే, మార్గాలను చెరిపేసేసి ఎందుకు చెరుపబడుతున్నాయి ఈరోజు, సత్య సంబంధమైన మార్గంలో నుండి అసత్య సంబంధమైన మార్గంలోనికి ఎందుకు ప్రజలు వెళ్తున్నారు అని మనం ఆలోచిస్తే, అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు. ఆ రోజు అయితే సున్నతి అయితే ఈ దినము ఆ సున్నతిని బాప్తిస్మంగా మార్చబడింది. బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు కూడా అనేక మంది ఎలా ఉంటున్నారంటే వదరుబోతులుగా ఉంటున్నారు, అవిధేయులుగా ఉంటున్నారు, మోసపుచ్చేవారుగా ఉంటూ వారి నోళ్లు మూయించాలంటున్నారు పౌలు గారు. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఉపదేశింపకూడని వాటిని, అవసరం లేనటువంటి వాటిని, సత్యము కానటువంటి వాటిని, ఉపయోగకరము కానటువంటి వాటిని, వ్యర్థమైనటువంటి వాటిని వారి దుర్లాభము కొరకు ఉపదేశిస్తున్నారట. దుర్లాభము కొరకు, లాభము కాదు, దుర్లాభము కొరకు ఉపదేశించుతూ కుటుంబములనే పాడు చేయుచున్నారు అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మరి ఈరోజు మార్గం ఎలా అర్థం అవుతుంది? ఎవరి స్వార్థానికి, ఎవరి దుర్లాభానికి వారు వాక్యాన్ని మలుచుకుని బోధిస్తున్నటువంటి దినాల్లో ప్రత్యక్షంగా నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు వెళ్లే అవకాశం లేదు అని యేసుప్రభు వారు చక్కగా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటే, కాదు దేవుని మార్గమే వాస్తవము, పరలోకం వెళ్ళాలంటే దేవుడే కారకుడు, ఏంటంటే యేసుక్రీస్తు దేవుడే. మరి యోహాను గారు పత్రిక రాస్తే ఏమన్నారు? 2వ పత్రికలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకొనని వంచకులు
అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకుని, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక, అంటే క్రీస్తు బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకునవద్దు. శుభమని వానితో చెప్పనువద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును అని తెలియపరుస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, విశాలమైన మార్గం వెడల్పుగా ఉంటుందట. ఆ దారి విశాలంగా ఉంటుందట. దాని ద్వారా ప్రవేశించాలి అనుకునేవారు అనేకులు ఉన్నారు. అలాంటి వారట వారి దుర్లాభము కొరకు ఉపదేశింపకూడనటువంటి వాటిని, అనేక విషయాలను ఉపదేశిస్తూ వారు లాభాన్ని సంపాదించుకుని కుటుంబములనే పాడు చేస్తూ ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంటే, మరి యోహాను గారు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడు అని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరయ్యా శరీరధారిగా వచ్చిందంటే దేవుడే శరీరధారిగా వచ్చాడని బోధలు చేస్తున్నారు. మార్గాన్ని చెరిపి వేసుకున్నారు. వీళ్ళు అనుకుంటారు, నా ఎదుట సరైనదిగా కనబడుతున్నది మార్గము ఉంది, అదే సరైన మార్గం అని. నా దృష్టికి యథార్థంగా కనబడుతుంది మార్గం, అదే యథార్థమైన మార్గం అని చెప్తున్నారు. కానీ తుదకు అది మరణమునకు త్రోవ తీస్తుంది, మరణానికి దారి తీస్తుంది, మరణానికి చేరుస్తుంది అనేది ఈరోజు గమనించలేనటువంటి దశ ఈరోజు క్రైస్తవులు జరుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచించగలిగినట్లయితే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికే పోరాడాలి మనం. అలా పోరాడిన వారు మాత్రమే చాలా కొద్ది మందిగా ఉంటారు అని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే చాలా తక్కువ మంది ఆ మార్గాన్ని కనుగొనగలిగేవారు. కనుగొంటారు అన్నాడు కానీ ప్రవేశిస్తారని అక్కడ రాయల. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. కనుగొంటారంట అంతే. మరి ప్రవేశించేవారు ఎవరు అంటే యేసు అనబడే ద్వారములో నుండి ఆ మార్గంలో ప్రవేశించాలి. ఇరుగ్గా ఉంటుంది కదా, సంకుచితంగా సరిపోదు, విశాలంగా ఉండదు, వెడల్పు ఉండదు, చాలా సంకుచితంగా ఇరుగ్గా ఉంటుంది. కాబట్టి ఎవ్వరు తొందరగా ఇష్టపడరు దానిలో ప్రవేశించడానికి. కానీ ఆ మార్గం ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారంటే వాక్యము, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు వెళ్ళే అవకాశం లేదు. అంటే జీవానికి వెళ్ళే అవకాశం లేదు, నిత్య జీవానికి వెళ్ళే అవకాశం నేను లేకపోతే లేదు, నేను తప్ప మరొక దారి లేదు అని చెప్తుంటే వీళ్ళేమంటున్నారంటే కాదు, నా కళ్ళ ముందు నా దృష్టికి యథార్థమైన మార్గం కనబడుతుంది. ఆ మార్గం అంటే దేవుడు. ఆ మార్గం దేవుడు. రక్తం కాచింది దేవుడు, ప్రాణాన్ని పెట్టింది దేవుడు, తిరిగి మరలా లేచింది కూడా దేవుడే అనేటటువంటి విశాలమైన మార్గములో విశాలమైన హృదయముతో ఈరోజు బోధలు చేస్తూ కుటుంబములనే నాశనం చేస్తూ పాడు చేస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మరి మార్గము మరణమునకు చేరుస్తుందా? చేరుస్తుంది. ఏ మార్గం అంటే ఒక వ్యక్తి దృష్టికి యథార్థంగా కనబడుతున్న మార్గం అయితే మరణానికి చేరుస్తుంది. అది మనుషులు ఏర్పరచుకున్నటువంటి మార్గం.
మనుషుల సొంత జ్ఞానముతో, మనుషుల సొంత నిర్ణయంతో, మనుషుల సొంత తెలివితో, సొంత ఆలోచనతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మార్గం అయితే ఖచ్చితంగా ఆ మార్గము మరణానికి చేరుస్తుంది. కానీ అలా కాకుండా మరి యేసుక్రీస్తు వారు ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన మార్గంగానైతే ఆ మార్గము జీవానికి చేరుస్తుంది అనేది సత్యం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచించగలిగినట్లయితే మార్గము మరణముకు చేరుస్తుందా అంటే, మనుషుడు తన దృష్టితో, తన సొంత నిర్ణయంతో, ఆలోచనతో, సొంత జ్ఞానంతో ఏర్పాటు చేసుకున్న మార్గం అయితే తుదకు చివరికి మరణానికి చేరుస్తుంది. అయితే తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏర్పరిచినటువంటి మార్గం అయితే ఆ మార్గం ద్వారా మనం వెళ్ళగలిగితే నిత్య జీవానికి, అంటే జీవములోనికి వెళతాము, నిత్య జీవానికి వెళతాము అనేది లేఖనాలు చెప్తున్నటువంటి సత్యము. కాబట్టి ఈ సమయంలో మరి ఏ మార్గం మనకు కావాలో, రెండు మార్గాలు ఉన్నాయి. అందుకే ఇర్మియా గారు అన్నారు, మార్గములలో నిలిచి చూడండి అన్నాడు. మార్గములలో నిలిచి చూడండి. మనం నిలబడే ఓపిక లేదు ఈరోజు. నిలిచి పరిశీలించి చూసేటటువంటి అంత సమయం లేదు, అంత ఓపిక లేదు ఈరోజు ప్రజలకి. అర్జెంటుగా అన్నీ అయిపోవాలి అనేటటువంటి భావనలో చాలా వేగవంతమైనటువంటి దినాలు. మనుషులు కూడా చాలా వేగంగా మాట్లాడుతున్నారు, వేగంగా ప్రవర్తిస్తున్నారు, వేగంగా పరిగెడుతున్నారు. ఏదో అందుకోవాలి, ఏదో పొందుకోవాలనేటువంటి అభిలాషతో వేగంగా పరిగెత్తూ ఉన్నారు ఈరోజు. అందుకే అన్నాడు కదా, మార్గములలో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. అంటే మేము అడగటం ఏంటండి? మేము అడగటం ఏంటి? మాకన్నీ తెలుసు, మాకన్నీ వచ్చు. మేము అడిగేది ఏంటి? మమ్మల్ని అడగండి, మేము చెప్తాం అనేటటువంటి దశకు ఈరోజు క్రైస్తవులు సిద్ధపడుతున్నారు. అంటే అందుకే ఈరోజు ఉన్న సత్యమును అసత్యమునుగా మార్చి ఈరోజు ప్రజలు కల్పనా కథల వైపు తిరిగే కాలము వచ్చును అని ఆ రోజు చెప్పిన ప్రకారంగా ఈరోజు కల్పనా కథల కాలమే వచ్చేసింది. ఇక మార్గాలు ఏమర్థమవుతాయి? దేవుడు ఎదురుగా ప్రత్యక్షంగా మనకు మార్గాలు చూపించినా కూడా ఆ మార్గాలు నడవడానికి ఆలోచించగలిగేటటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చినప్పటికీ కూడా ఆలోచించనటువంటి దశ ఈరోజు ప్రజల్లో ఏర్పడింది. కాబట్టి వారు అలాంటి వారు ఎంచుకునేటువంటి మార్గము మరణానికి చేరుస్తుంది. ఆలోచించి లేఖనాలను పరిశీలించి మార్గాన్ని ఎన్నుకుంటే దేవుడు మన కొరకు భూమి మీద ఏర్పరిచినటువంటి మార్గం యేసుక్రీస్తు వారిని మనము ఆలోచించి నిర్ణయించుకుని నిర్ధారణ చేసుకుంటే యేసుక్రీస్తు వారు మార్గము ఆయనే అయ్యి తండ్రి వద్దకు, అంటే జీవానికి మనం తీసుకెళ్లేటటువంటి మార్గము భూమి మీద ఉంచారు. కాబట్టి రెండు మార్గాలు ఆలోచించుకొని ఏ మార్గములో వెళ్తే మనము, ఏ మార్గంలో నిర్ణయం తీసుకుంటే మనము నిత్య జీవానికి వెళ్తామనేది ఆలోచించి అలాంటి మార్గాన్ని మనందరము పొందుకోవాలని ప్రభుని పేర మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, నమ్మకమైన తండ్రి, ఇంతవరకు నాయన లేఖనాల ద్వారా కొన్ని మాటలను మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన చక్కని సమయానికై, అవకాశానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ప్రయాసతో నాయన పెద్దల యొక్క సూచనలు సలహాల మేరకు ఈ ఆన్లైన్ వ్యవస్థను ముందుకు నడిపిస్తూ నాయన అనేక సంగతులను, అనేక మందికి తెలియనటువంటి సత్యములను ఈ ఆన్లైన్ వర్తమానాల ద్వారా అనుభవం కలిగిన దైవ సేవకులను మాకిచ్చి ఆ దైవ సేవకుల ద్వారా అనుభవం కలిగినటువంటి సత్య సంబంధమైనటువంటి మాటలు నేర్చుకోవడానికి
అల్పులమైన మాకు మీరు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. సహాయం చేయండి. మరి ఈ దినము నాయన మీరు మాతో మాట్లాడినటువంటి మాటలు సత్యముగా మేము ఆలోచించి ముందుకు సాగి జీవానికి వెళ్లే మార్గమే మేము ఎన్నుకుని ఆ మార్గంలో పయనించి నిత్య జీవంలో మీతో కలిసి ఉండే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మేము పొందుకునే యోగ్యతలను కూడా ఈ లోకంలో మీరు మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. నేను వింటున్న ప్రతి ఒక్కరం కూడా మమ్మల్ని మేము ప్రశ్నించుకొని మార్గములో ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయమని, మీరు ఏర్పరిచిన మార్గంలో మేము ముందుకు సాగే ధైర్యాన్ని దయచేయమని నాయన. మరి కర్నూలులో జరిగే సదస్సును బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. చక్కగా జరిగించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు మా అందరి ద్వారా మీరే పొందుకున్నామని, ఆన్లైన్ కుటుంబాన్ని, వాక్యమంచి దైవ సేవకులను, వారి కుటుంబాలను, వారి సంఘాలను బట్టి ప్రార్థన చేస్తూ కృప చూపించమని మమ్మల్ని అందరినీ మీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ దిన దీవెలతో నింపమని మీ ప్రియ కుమారుడు సర్వలోక రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో పరిశుద్ధాత్మ సహాయముతోనే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలను మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మనుషులందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, మనుషులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మాకందరికీ ప్రభు అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానము, నెమ్మది కూడిన మాకందరికీ లోకంలో సకల పరిశుద్ధులకు జరగబోతున్నటువంటి పోరాటాలకు, సదస్సులకు తోడయుడి నడిపించి జయకరముగా జరిగించుదుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ